జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీగా వర్షం కురిసింది. పలుచోట్ల రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రేగొండ మండలం పొనగండ్లలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్లపై ఉన్న గుంతల్లో వరి నాట్లు వేశారు. గ్రామానికి ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు నీరటి అనంతమ్మ. ఈ ఊరుకు సౌకర్యానికి రోడ్డు కావాలి. రోడ్ వస్తేనే బస్ వస్తుంది. కాకపోతే ఈ పిల్లను ముళ్ళను పట్టుకొని పోవడానికి మాకు అవకాశం జరుగుతలేదు. మరి ఇది ఊరా అడివా? కాకపోతే ముసలోళ్ళు ఉన్నారు, పిల్లతల్లులు ఉన్నారు, బండ్లు ఉన్న వాళ్ళను వాళ్ళు బదిలాడ ఎక్కించుకొని పోవాలంటే నన్ను పడతారమ్మా అని చెప్పని ఆ బండ్లను కూడా ఎక్కించుకుంటలేదు. మరి ఎవరు ఎక్కించుకోకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము కాలం కూడా మేమా? ఇది ఈ ఊరు బస్సులు కాదు అసలు. కాకపోతే ఈ ఊరు రోడ్డే మంచిగా లేదా? రోడ్డు మంచిగా లేకపోతే బస్సు ఎట్లా వస్తుందయ్యా? రోడ్డు సౌకర్యం కావాలి మాకు ఓటు అయ్యింది మేము చేస్తామంటారు. మీరు పోతారు, మీ పదవి మీరు ఎక్కుతారు. కాకపోతే మా పరిస్థితి ఏంది? ఇది మేము ఎట్లా బతకాలి? ఏ విధంగా బతకాలి? కూలి చేసుకుంటారు తిన్నట్టు లేకుంటే అన్నట్టు. ఇల్లు కూడా లేవు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు కూడా ఇచ్చింది. మాకు ఇల్లు లేవు. ఇల్లు ఊరిపోయినా కానీ ఇల్లు ఇవ్వలే. డబ్బు తీసుకొని ఇంట్లోకి ఇచ్చుకున్నారు అంతే. కాకపోతే మా బతుకు ఇట్లా అడవిలో ఉన్నాం. మీ దండం పెడతా బస్సు ఒక రోడ్ అయ్యి బస్సు రాని మాకు కొడుకులు లేరు, మాకు బిడ్డలు తీసుకుపోయి ఆ రోడ్డు మీద దించేస్తారా?